అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ రాజధాని కోసం తమ విలువైన భూములను త్యాగం చేసిన రైతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్మానించనున్నారు. దీనికి సంబంధించి 30 మంది రైతుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి త్వరలో ఖరారు చేయనున్నారు. తమ త్యాగాలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మోదీ ద్వారా సత్కారం పొందే అవకాశం కల్పించడంపై రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోదీ అమరావతి షెడ్యూల్ ఖరారైంది. రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సన్మానం చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చే నెల 2వ తేదీన ప్రధాని వస్తున్నారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హెలికాప్టర్లో అమరావతికి వెళతారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.2 కిలోమీటర్ల మేర రోడ్ షో ఉంటుంది. తర్వాత అమరావతి పెవిలియన్ ని సందర్శిస్తారు. 1,00,000 కోట్ల అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. ఇందుకోసం మొత్తం 3 వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. గ్యాలరీలు, వేదికల పనులు పూర్తిగా వచ్చాయి. మోదీ కూర్చునే వేదికపై 20 మంది అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ వేదిక పక్కనే వివిధ రంగాలకు చెందినవారు, పారిశ్రామికవేత్తలు, విఐపీలు 30 మంది కూర్చునేలా మరో వేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక దిగువన ముందు వరుసలో ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు 5,000 మంది రైతులు కూర్చునేలా ప్రత్యేక గ్యాలరీలు సిద్ధమవుతున్నాయి. అమరావతికి భూములిచ్చిన రైతుల్లో 30 మందిని ఎంపిక చేసి వారిలో కొందరికి ప్రధాని చేతుల మీదుగా సన్మానం చేయించాలనే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ప్రాథమికంగా రైతుల ఎంపిక కార్యక్రమం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాను అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు. మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అమరావతిలో జరగబోయే ప్రాజెక్ట్స్ 1,00,000 కోట్ల వరకు ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం. ఆ 1,00,000 కోట్ల కోసం ఆ రోజు పైలాన్ ఏర్పాటు చేసి గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ఆ రోజు ఆ ఫౌండేషన్ స్టోన్ వేసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు రెడీగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా మనం ఇక్కడ చేయబోయే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన ఆర్థిక సహాయాన్ని గుర్తించి వాళ్ళు మనకి అండగా నిలబడిన సందర్భంలో ఒక బాధ్యతగా మనం గౌరవ ప్రధాని గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి తప్పకుండా మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంది, మంచి రాజధాని ఉండాలి, అమరావతి కోసం త్యాగం చేసిన రైతులు కూడా గర్వపడే విధంగా పునర్నిర్మాణం జరగబోతోంది. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన పనుల నేపథ్యంలో రాజధానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని సిఆర్డీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 30,885 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎడ్యుకేషన్, R&D విభాగంలో బిట్స్ అమరావతి, XLRI, VIT AP, AIIMS వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. ప్రభుత్వ రంగంలో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, విదేశీ భవన్, హడ్కో, HCL వంటి సంస్థలు ముందుకొచ్చాయి. ఆరోగ్య రంగంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, ESIC, బ్యాంకింగ్ రంగంలో RBI, నాబార్డ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఆతిథ్య రంగంలో హిల్టన్, మ్యారియట్, నోవాటెల్, క్రౌన్ ప్లాజా వంటి సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే అమరావతి పునర్నిర్మాణ పనుల తర్వాత భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా క్వాంటమ్ వ్యాలీ సెక్టార్లో భారీ పెట్టుబడులు రావచ్చని భావిస్తున్నారు. దేశంలోనే మొదటిసారిగా సూపర్ కంప్యూటర్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. క్వాంటమ్ వ్యాలీలో IBM, TCS, L&T, IIT మద్రాస్ వంటి సంస్థలు భాగస్వాములు కానున్నాయి. CIA నేతృత్వంలో ప్రపంచ స్థాయి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఏర్పాటు కానుంది. రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి, పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక స్మార్ట్ సిటీ, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు. అయితే మన దగ్గర ల్యాండ్ లేదు. దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం. నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక 3 విలేజ్ల్లో, అంటే దాదాపు 8,000 ఎకరాలు విలేజ్లో గ్రామ మీటింగ్ పెట్టారు. అందరూ ఏకకంఠంతో మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కాదని ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతిని ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు పలుమార్లు చెప్పారు. ఇప్పుడు మోదీ రాకతో కేంద్రం నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో అద్భుతమైన అమరావతి నగరం ఆవిష్కృతమవుతుందని అందరూ భావిస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు, పాలకులు ఛాలెంజ్ గా తీసుకుని అన్ని రకాల జాగ్రత్తలతో ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 8 రహదారులు సిద్ధం చేయడంతో పాటు 11 చోట్ల ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు, ప్రజలకు అవసరమైన తాగునీరు, మజ్జిగ వంటి సదుపాయాల్ని ఎక్కడికక్కడ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.